హాయ్ అండి అందరికీ గోలహన్వి కోసం అయితే పులిహోర రెడీ చేస్తున్నా. మీ అందరికి ఒక టిప్ అయితే చెప్తున్నా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము వాళ్ళకి ముఖం తుడచడమో ఏదో ఒకటి చేస్తుంటాం. వాళ్ళ ఫేస్కి టచ్ చేయడమో చేతులు టచ్ చేయడమో చేస్తుంటాం. పచ్చిమిర్చి కట్ చేసి అలానే పట్టుకుంటే వాళ్ళకి మండుతుంది కాబట్టి నేనైతే మా లహన్వి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ కత్తెర అయితే ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేయడానికే తీసుకున్నా. ఇట్లా పచ్చిమిర్చిని మాత్రం కట్ చేస్తా, ఎందుకంటే లహన్వికి ఫేస్ టచ్ చేసినప్పుడల్లా ఏడ్చేది అన్నట్లు. అందుకే నాకు ఈ ఐడియా వచ్చేసి నేను అదైతే కంటిన్యూ చేస్తున్నా. కొద్దిగా పులిహోర కలిపేసి ఇచ్చేస్తే అయిపోతుంది. టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అసలు ఏం పని కూడా కాలేదు. మొహం కడుక్కొని ఇంత క్రీమ్ పెట్టుకొని టీ తాగానో లేదో అంతలోపే టైం అయిపోయింది. వాటర్ వచ్చాయి కాబట్టి అసలు టైమే తెలియలేదు, ఫాస్ట్గా గడిచిపోయింది. అన్నం అయితే రెడీ అయిపోయింది, వేడి వేడి అన్నము. పచ్చిమిర్చి కొద్దిగా రెండే వేసేసి పులిహోర కలిపేస్తే అయిపోతుంది లహన్వికి. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఇవన్నీ కరివేపాకు తొక్కలు అవన్నీ తీసేయాలన్నట్టు. కొత్తిమీర కరివేపాకు ఏవి ఉండొద్దు, ఓన్లీ రైస్ మాత్రమే ఉండాలి, అందులోకి పల్లీలు ఉండాలి. ఇలాంటివి ఉంటాయి మా లహన్వికి. ఉప్మాలనేమో జీడిపప్పు ఉండాలి, పులిహోరలోనేమో పల్లీలు ఉండాలి. అందుకే అన్నీ అయితే ఏరేరి అయితే తీసేస్తున్నాం మొత్తం సపరేట్గా. చూస్తున్నాగానే అప్పుడే 10:30 అయింది. ఈ పాటికి 10:30కి ఎప్పుడైనా సరే బాక్స్ ఇచ్చేసేదాన్ని ఒక 5 minutes ముందే. ఈరోజు అయితే 10:30 కూడా దాటిపోయింది. అందుకే మాత్రం చేసేసిన. ఎట్లా కుదిరిందో ఏమో అని అనుకున్నా, కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే అయింది. మా చిట్టి తల్లి తినే టేస్ట్ అయితే వచ్చేసింది పులిహోరకి. త్వరగా పెట్టేస్తున్నా. ఈ మధ్య ఐస్ క్రీమ్స్ అవి ఇవి అని తింటుంది, పైగా కోల్డ్ కూడా బాగా అవుతుంది లహన్వికి. అందుకే నేనైతే ఏం చేస్తా, మార్నింగ్ టైంలో వేడి నీళ్ళు తాపిస్తా. పొద్దున ఇంట్లో ఉన్నప్పుడు గోరువెచ్చగా నీళ్ళు తాపించి పంపించేస్తా. ఇంకా తర్వాత స్నాక్స్ బాక్స్ ఇచ్చేటప్పుడు అయితేనేమో నీళ్ళు బాగా వేడి చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే బాటిల్లో పోసి ఇచ్చేస్తా అన్నట్లు. అవే వేడి నీళ్ళే తాగని అన్నట్లు. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయినా కూడా కోల్డ్ అయితే లహన్వికి ఇంకా తగ్గలేదు. ఒక 4-5 days నుంచి అయితే కంటిన్యూగా ఉంటుంది. అందుకే వేడి నీళ్ళు చల్లారి అయితే బాటిల్లో పోసేస్తున్నా. లహన్వి బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా చిట్టి తల్లికి బాక్స్ ఇచ్చేస్తే సగం పని అయిపోయినట్లే. ఇంకా చూస్తున్నాగానే 12:30 అయిపోతుంది. అంతలోపు నా పనులన్నీ ముగించేసుకోవాలి తొందరగా. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఫస్ట్ అయితే మా చిన్ని తల్లి బ్రేక్ఫాస్ట్ చేసేవరకు నాకైతే తినాలనిపించదు. తను స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ నేనైతే బుట్టి చూస్తాను, అందులో తిన్నదా లేదా, రిటర్న్ తీసుకొచ్చిందా అనేసి. తిన్నదని బాక్స్ అయితే ఎంటీగా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాక్స్లో కొంచెం మిగిలిపోయినా కూడా అయ్యో తినలేదా అనే ఫీలింగ్. తల్లి ఫీలింగ్ ఇలానే